నిన్న చంద్రబాబు గారికి ట్రైలర్ చూపించారు కదా, మీకు వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి, మీతో మాట్లాడింది ఏంటి? మైక్లో మాట్లాడింది మేము అందరూ చూసాము, ఆఫ్ ద రికార్డ్ ఏమని చెప్పారు మీకు? అసలు మీ వల్లే ఆయన నన్ను అడిగారు. నేను మామూలు పొలిటికల్ ఇంటర్వ్యూకి వెళ్ళా. యాక్చువల్ నేను రేవంత్ రెడ్డి గారిది కూడా చేయాలి, నా ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయా. తెలంగాణ సీఎం గారిని కూడా చేయాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఫండింగ్ ఇవ్వడం ఏంటి అన్నారు. సో మీరందరూ చేశారు కదా వైరల్, నేనే బాబు గారికి ఫండింగ్ ఇస్తాను. ఆ టాపిక్ వచ్చినప్పుడు సినిమా ఇది అని చెప్తే ఆయన ట్రైలర్ చూపించాను. చాలా బాగా తీసావు అన్నారు. ప్రొఫెషనల్గా తీసావు, చాలా బాగా తీసావు, ఫస్ట్ టైం అయినా అన్నారు. అండ్ ఆయన దాని గురించి విషెస్ చెప్తూ కూడా మీరందరూ టీడీపీకి ఓటు వేయండి అని అనలేదు. మీరు గమనిస్తే, మీరు ఓటు అయితే వేయండి, నచ్చిన వాళ్ళు ఎంచుకోండి, ఎవరు మంచి చేస్తారో చూడండి అని అన్నారు. నా సినిమా కాంటెక్స్ట్ ఏంటో ఆయన క్లియర్గా అర్థమైంది. ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యిండు కూడా మీరు టీడీపీకి ఓటు వేయండి సినిమా చూసిన అనలా. నేను ప్రొఫెషనల్గా తీసాను, నన్ను అప్రిషియేట్ చేశారు. ఆయన కూడా ప్రొఫెషనల్గా విష్ చేశారు. ఓకే, ఫస్ట్ డే సెట్లో యాక్షన్ కట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సెట్ మొత్తం రియాక్షన్ ఏంటి? యా, అంటే నేను చిన్ను చెప్పిన, నేను ప్లేబ్యాక్ అనే ఒక సినిమా యాక్ట్ చేశాను. శివకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్, అలా అన్నగారు హరిప్రసాద్ గారు డైరెక్షను. నన్ను యాక్ట్ చేయమన్నప్పుడే నేను కాదని చెప్పాను. బట్ నాకు ముందు నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్, నాటకాలు అయితే తెలుసు కాబట్టి సరే నన్ను కన్విన్స్ చేశారు. మన జర్నలిస్ట్ మిత్రుడు టీఎన్ఆర్ ద్వారా ఆయన అప్రోచ్ అయ్యారు. సినిమా యాక్ట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ రోజు సెట్లో కూడా ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా కెమెరా ముందే ఉన్నా. అది చిన్న కెమెరా అయి ఉండొచ్చు, పెద్ద కెమెరా అయి ఉండొచ్చు. సో నేను యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేను బిహేవ్ చేస్తా, డైరెక్టర్గా కూడా బిహేవ్ చేశా. నాకు పెద్ద ఎక్సైట్మెంటు, యాంగ్జైటీ అట్లా ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ షాట్ తీయగానే ఎంటైర్ క్రూ, లైట్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి అయితే నేను పర్లేదు బాగా చేశాను అనుకున్నా. మూర్తి గారు, మీరు అంటే 30 ఏళ్ళ నుండి ఉన్నారన్నారు పాత్రికను. మేము కూడా చాలామంది ఇందులో కొంతమంది 30 ఏళ్ళ నుండి ఉన్నాము. 40 ఏళ్ళు అన్నా. అదే అందుకనే. అయితే ఒకప్పుడు పాత్రికేయ వృత్తి అంటే గౌరవము, సమాజంలో ఉండే కరప్షను దాన్ని ఎత్తి చూపడం. ఇప్పుడు చూస్తూ ఉంటే పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధుల్లాగా మాట్లాడడము, చెయ్యడము, రాయడం అన్నీ చేస్తున్నారు. ఈ పాత్రికేయుడు ఎప్పుడు వాడు, మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధులుగా మారిపోయారు. ఈ పాత్రికేయుడు ఈరోజు వాడే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అత్యంత నీతి నిజాయితీతో కూడిన జర్నలిస్ట్ అనేవాడు సొసైటీ మీద కన్సర్న్తో ఉద్యోగం చేస్తాడు. మీరందరూ తెలుసు జర్నలిస్టులే. మీ భార్య బిడ్డల్ని, ఇంట్లో వాళ్ళని అడగండి. మీరు చాలా ఫంక్షన్లు కూడా మిస్ అవుతారు మీ వృత్తి కోసం. తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారన్నా కానీ ఈ అసైన్మెంట్ అయిన తర్వాత వెళ్తానని అంత కన్సర్న్తో ఉండిపోతారు వృత్తి మీద. సో అలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ సొసైటీ కోసం ఇవాళ చేస్తే రేపటికి 1000 ఏళ్ళు బతకడానికి రాలేదుగా, దాని సంగతి తేల్చేద్దాం. అది నా హీరో. అంటే ఇప్పుడు పార్టీ ప్రతినిధులుగా మారుతున్న పాత్రికేయులు మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని దశల్లో, అన్ని ఏజుల్లో, అన్ని కాలాల్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే జర్నలిజం కూడా ఉంటుంది. 100% ప్యూర్గా ఏ ఫీల్డ్ ఉండదు. బట్ పర్సంటేజ్లు, మీకు స్వాతంత్రం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ జర్నలిస్టులు, లాయర్లే, సొసైటీ మీద కన్సర్న్తో ఉన్నవాళ్ళే, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళే. మీరు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అందరూ కూడా పాత్రికేయులు, లాయర్లే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి 50-60s వరకు కూడా ఎక్కువ శాతం జర్నలిస్టులు సొసైటీ మీద కన్సర్న్తో ఉండేవారు. సో అప్పుడు కూడా పార్టీలకు ఆపాదించిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఎక్కువై ఉండొచ్చు. బట్ ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, అప్పుడు చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒక ఛానల్లో పనిచేయడం వల్ల, ఆ ఛానల్ ఓ పార్టీకి లేదా సపోర్ట్ చేయడం వల్ల మీ సినిమా కూడా ఆ పార్టీకి అనుగుణంగా తీశారని, ఆ హీరో కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా అనుకోవడానికి ఏమైనా వీలుందా? బయట ప్రేక్షకులు ఎవరెవరు, ఇన్ని లక్షల మందిలో ఎవరెవరు ఏమనుకుంటారని మనం చెప్పలేం. బట్ మీరన్న ఆ హీరో, నాది 19వ సినిమా. ఆయన 18 సినిమాలు ఏ పార్టీకి అనుకూలంగా చేయలేదు. 2014లో ఆయన ఇదే టైటిల్తో ప్రతినిధి చేశారు. అప్పుడు కూడా ఎన్నికల ముందే వచ్చింది. అప్పుడు కూడా పొలిటికల్ థ్రిల్లరే. అప్పుడు ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసిన సినిమా, సొసైటీ మీద ఇష్యూస్ మాట్లాడిన సినిమా. అప్పుడు ముఖ్యమంత్రి చాలా మంచివాడు ఆ సినిమాలో. అంటే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఆయన హీరోగా పోర్ట్రే చేసినట్ట. ఆయన తెలుగుదేశం వాళ్ళ పెదనాన్న అయ్యుండి కాదు కదా. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ని ఈ సినిమా ద్వారా. సో మీరన్నట్టు ఏ ఛానల్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది కొంతమంది అనుకునే ఒపీనియన్. బట్ నేను పనిచేసిన ఛానల్ వైసీపీ ఛానల్ అని అప్పట్లో అనేవారు.
సో జనరల్గా జర్నలిస్ట్ అనేవాడు ప్రజల వాయిస్ వినిపిస్తాడు, అపోజిషన్ వాయిసే వినిపిస్తాడు. అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీది కాదు. నిజంగా ఇప్పుడు వినపడుతుందండి అపోజిషన్ నేను వాయిస్? వినిపిస్తున్నాగా రోజు, నేను రోజు వినిపిస్తున్నాగా. నేను 14-19లో కూడా అపోజిషన్ వాయిస్ వినిపించా. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మహా టీవీలో పనిచేస్తూ ఎప్పుడు రిజైన్ చేస్తారు మీరు రాష్ట్రం కోసం అని ఆ కేంద్ర మంత్రిని అడిగిన వాయిస్ నాది. మీరు గూగుల్, యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సార్ మూర్తి గారు ఇక్కడ సార్ ట్రైలర్లో Q&A అంటే వెంకటే అడుగయ్యా. పవర్ చేతుల్లో ఉంటే కేసులన్నీ కోర్టులో ఉంటాయి అంటున్నారు. నిజంగా అంటే ఆ పవర్ అనేది కోర్టులు అంత డామినేట్ చేస్తున్నాయి అంటారా? కోర్టును డ్యామేజ్ చేయడం కాదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ డైలాగ్ అది. దానికి ముందు వెనుక జస్టిఫికేషన్ ఉంటుంది. మీరు అది రోజు ఈడింటికి చూడండి తెలుస్తుంది. ప్రతినిధి 2 అంటే ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నారు కదా, ఈ జర్నలిస్టు ఏం చెప్తున్నాడు సార్? అంటే ఇప్పుడున్న సొసైటీకి ఏం చెప్తున్నాడు, పొలిటికల్గా ఏం చెప్తున్నాడు అని? ఏం లేదు, పొలిటికల్గా ఏం చెప్తానంటే పొలిటికల్ లీడర్స్ మీ జీవితాలకి నాయకులు కాదు, మీ జీవితాలకి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, డెమోక్రసీకి మీరే నాయకులు. మీకు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవాంశ సంభూతుల్లాగా వాళ్ళు ఇంత పడేస్తే తినేసి ఆహా అనుకోకండి. మీరే వాళ్ళకి ఇన్ని ఓట్లు పడేయాలి. సో మీ సేవకులే తప్ప వాళ్ళు మీ నాయకులు, మీ దేవుళ్ళు కాదని చెప్తాడు. అంటే ఓటు గురించి చెప్తున్నారా? అండర్ కరెంట్గా ఉంటుంది. అండర్ కరెంట్ అంటే చాలా కాదు, ప్రజలే పాలకులు. ఇందులో నిజమైన పాలకులుగా మీరు భావిస్తున్న సేవకులు. కాకపోతే ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రతిరోజు ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 3 times జరిగినాయి. ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది ఇలాంటిది? అంటే ఆ వస్తున్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఏ పార్టీ అయినా సరే, అధికారమా ప్రతిపక్షం అని ఏదైనా సరే, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ క్యాండిడేట్లు పోటీ చేయట్లేదనే కదా ఇక్కడ. నా సినిమా కరెక్ట్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది, ఆన్సర్ కూడా చెప్తుంది. అవునా? యా, ఓకే. దినేష్ రాజు గారు, దినేష్ తేజ్. లేడీస్ ఒక్కరు కూడా అడగలేదు పాపం. హలో సార్, బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ యాక్చువల్గా 14 నుంచి 19 వరకు చూసుకుంటే రోహిత్ గారు నియర్లీ 4 to 9 మూవీస్ వరకు చేశారు. తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సినిమాలు లేవైనవి. అంటే పాండమిక్ వచ్చినా కూడా సినిమాలు చేసి ఓటీటీ ద్వారా కానీ నార్మల్గా ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నారా రోహిత్వి సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఈ టైంలో ఎలక్షన్ మూమెంట్స్లో ఈ మూవీ రిలీజ్ అవ్వడాన్ని జనాలు తీసుకునే విధానాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2014 ముందు కూడా ఆయన చాలా సినిమాలు చేశారు. 19 వరకు చేయలే, 18 వరకే చేశారు. 18-17 వరకే చేశారు. 19 వరకు కూడా చేయలే, 18-17 వరకు చేశారు. ఆ చేసిన సినిమాలు కూడా చాలా కాలం ముందే స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు ఆయన. 1-2 years ఆయనే చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో, నేను చేసిన సినిమాల్లో కొన్ని స్క్రిప్ట్ నాకు నచ్చలేదు, అందుకని నేను ఆగానని. స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అనుకోకుండా పాండమిక్ వచ్చింది, అంతే. అంటే జనరల్గా సమకాలీన రాజకీయ పరిస్థితులు, సమకాలీన సామాజిక స్థితిగతుల మీద ఆధారపడినట్టుగా ఇప్పుడు అది మీ వీడియో చూస్తే అర్థమైంది. ఎందుకంటే అది పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారి శవం ఉంటుండగా జరిగిన ఏదైతే ఆ వాతావరణం ఉందో అది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపించారు. కాదు, నేను బెదిరించలేదు. అక్కడ ఉన్నది నేను చూసింది మాట్లాడుతున్నా. కాదు కాదు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన బాలకుమారుడు కాదు. ఓకే, లెట్ మూర్తి గారు. సగమైంది నీ క్వశ్చన్. సరే అన్న కాబట్టి నువ్వు అంటే ఎవరేమనుకోకండి, అందరినీ ఆన్లైన్లో సార్ అందాం. ఓకే, డైరెక్టర్ మూర్తి గారు, ఇప్పుడు మీరు ఇందాక చూపించిన విజువల్స్లో క్లియర్ కట్గా మీరు ఎంత మనకి సంబంధం లేదు, మనం కథనే చెప్పామని మీరు చెప్పినప్పటికీ కూడా, బట్ సమకాలీన సంఘటనల మీద ఆధారపడే ఉంది అది. ఎందుకంటే రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ శవం ఉంటుండగా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో షాట్ అది. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, చరిత్ర. సరే, మీరు సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. బట్ ఆ ఒక్క వస్తా మీ దగ్గరికి. ఆ పర్టికులర్ ఆ షాట్ గురించి మాట్లాడుతున్నా మూర్తి గారు. కాదు, అస్సలు కాదు. మరి ఎలాగా? అది సింబాలిక్. అది నేనేమంటున్నానంటే ఆ సినిమాలో మీరు అనుకున్న సీను లేదు, మీరు రిగ్రెట్స్ ఫీల్ అవుతారు. అంటే తప్పుగా ఇది ఉండదు సీన్ కాదు అది. వెనక మీరు చూడండి సందర్భం ఎలా ఉంటుందో. ఓకే, బట్ ఆ పర్టికులర్ బిట్ మాత్రం ఎవరికి చిన్న 5 ఏళ్ల బాలుడికి చూపించినప్పటికీ కూడా అది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు జరిగిన
సంఘటనకి సంబంధించింది అన్నదే ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత మీరు రేపు సినిమాలో దానికి సంబంధం లేకపోవచ్చు. అసలు నా సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ లేదు లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉందా? ఆయన లేకపోతే ఏంది ఎందుకు ఉంటుంది? అది ఆయనది లేకుండా బట్ ఆయన లేకుండా అదే కదా డెడ్ బాడీ దగ్గర ఇలా ఉందని. కాదు సార్, ఆయన లేకుండా ఈయన లేరా ఏంటి? ఆయన లేనప్పుడు ఈయన క్యారెక్టర్ ఎందుకు ఉండకూడదు? సీన్లో చెప్తున్నా, నా సినిమాలో ఓపెన్ చెప్తున్నాను సార్, నా గురించి మీ అందరికీ తెలుసు. నేను నిజంగానే ఆ కథ చేస్తే ఇదే ప్రెస్ మీట్లో కాదు, నేను అనౌన్స్ చేసిన రోజు నా 9 PM షోలో చెప్పేవాడిని, నేను సో కథ మీద సినిమా తీస్తున్నాను, నేను ఎందుకు భయపడాలి? అదే సార్, ఇప్పుడు మీకున్న ఆల్రెడీ అలాంటి బయోపిక్లు అన్నిటికీ కూడా ప్రోపగాండా మూవీలకు బ్రహ్మాండంగా సెన్సార్లు వచ్చినాయి, మనం చూసాం. నేను ఎందుకు భయపడాలి? నేను అదే కనుక ఓన్ చేసుకుంటే మీరు అనుకున్నట్టు ఇంకా అద్భుతమైన వ్యూయర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక వర్గం ఒక పార్టీ ఓన్ చేసేసుకుంటుంది, నేను ఎందుకు డిజోన్ చేసుకుంటా? సో నేను అలా తీయలేదు సినిమా. అది ఇప్పుడు వరకు మేము వేస్తామంటున్నారు కదా, ఆ షో చూసే వరకు మీ మాటలే నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే షో చూసింది ఇంకా నమ్మాలి, వినాలి. ఎందుకు నమ్మాలో అంటున్నా, మీకున్న ఆ ఇంటెన్స్ జర్నలిస్టిక్ కెరీర్ అలాంటిది. మీరు ఏది చెప్పినా 100% నికార్సుగా చెప్తారని మేము నమ్మడానికి ప్రిపేర్ అయ్యే వచ్చాం ప్రెస్ మీట్కి. బట్ ఆ ఒక్క షాట్ గురించి నేను మాట్లాడాను, మీరు దానికి ఏదో వివరణ ఇచ్చారు. కాదు నాగేంద్ర సార్, ఆ ఒక్క షాట్కి సంబంధించి నేను డీటెయిల్స్ చెప్పేస్తే సినిమాలో సస్పెన్స్ పోద్దుగా నేను చెప్పట్లే. ఓకే, మీరు అనుకున్నది కాదు, ఇంకా అద్భుతమైంది. ఓకే, యా సార్. అంటే లేట్ అయింది మూర్తి గారు, ఎప్పుడు అవ్వాల్సింది కొంచెం లేట్ అయింది. అంటే ఇది రావటం లేట్ అవటం కూడా పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పేసి అనుకుంటున్నారా మీరు ఈ రిలీజ్? మరి అంటే యాక్చువల్గా నేను ఎలక్షన్ ముందే రిలీజ్ చేయాలని అనుకోలేదు. 25th జనవరిని మా ఫస్ట్ లుక్లోనే డేట్ వేసాం. హీరో గారి బర్త్డే అప్పుడు ఫస్ట్ లుక్, సో జూలై సంథింగ్ లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ లుక్లోనే Jan 25th అని వేసాము. బట్ నాకు కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చాయి. డేట్స్, కాల్ షీట్స్. జిషు గారు, సచిన్ కేడ్కర్ గారు ఇద్దరు చాలా బిజీ ఆర్టిస్టులు, వాళ్ళిద్దరి కాంబినేషన్స్ నాకు డేట్స్ కుదరలే. అండ్ తిన్ను ఆస్ట్రేలియాలో చదువుకుంది, PR కోసం ఏదో పర్మనెంట్ రెసిడెన్సీ రెన్యువల్ కోసం ఏదో మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది. నాకు డేట్స్ కొంచెం ఇష్యూ అయ్యాయి. హీరో గారు కూడా వేరే సినిమా స్టార్ట్ చేశారు. ఆ డేట్స్ వల్ల కొంత ప్రాక్టికల్ ఇష్యూస్, వర్షాలు, వీటి వల్ల డిలే అయింది అంతే. ఈ పర్టికులర్ టైంలో, పీక్ టైంలో, ఎలక్షన్ 3 రోజుల ముందు రిలీజ్ చేద్దాం అని థాట్ లేదు నాకు. అంటే రోహిత్ గారు ప్రచారంలో బిజీగా ఉండటం అనేది, అంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఆయన లేకపోవటం అనేది, సో దీన్ని ఎలా చూడాలండి మనం? అంటే ఆయన యాక్చువల్గా సినిమా అనేది హీరో బేస్డ్ అండి. హీరోని చూసి వస్తారు సినిమా. టెక్నీషియన్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉండొచ్చు. బట్ ఆయన ముందే మాకు చెప్పారు, ఆయన షెడ్యూల్, ఆయన ప్రతి ఎన్నికలకి వాళ్ళ పెదనాన్నగారు పార్టీ కోసం ప్రచారం చేస్తారు. ఆయన 9లో చేశారు, 14లో చేశారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ముందే చెప్పారు, ఈ షెడ్యూల్లోగా నేను అన్ని రకాల కోఆపరేట్ చేస్తాను, షెడ్యూల్ ప్రచారం చేసుకోవాలి, ముందే ప్రీ అరేంజ్డ్ అది. నేను మధ్యలో కుదిరితే కూడా వస్తాను ఇక్కడ ప్రమోషన్ కోసం అన్నారు, కుదరలేకపోయింది, ఏం చేయలేని పరిస్థితి అంతే. మూర్తి గారు, ఇప్పుడు జస్ట్ 2-3 రోజుల ముందు రిలీజ్ అవ్వటం అనేది సినిమాకి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఎందుకంటే బయట వాతావరణం చూస్తే బేరసాల జరుగుతున్న టైం అని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్తే జనరల్ సినీ గోయర్స్ ఆ బేరసారాలు పంపకాలతో పని లేని వాళ్ళు అండి. జనరల్ సినీ గోయర్స్ వస్తే సినిమాకి అద్భుతంగా ఉంటుంది. బట్ మీ అందరి దయ వల్ల నాగేంద్ర అన్నలాగా అనేక డౌట్లు క్రియేట్ చేయడం వల్ల అది పొలిటికల్ యాంగిల్ అనిపిస్తే వాళ్ళు పంపకాల్లో ఉంటే నష్టం అవ్వచ్చు. బట్ సినిమా రిలీజ్ అయిందో చూద్దాం. ఓకే, మీ సినిమాలో హీరో ఉన్నాడంటే విలన్ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. విలన్గా ఏం చూపిస్తున్నారు, ఏ పరిస్థితులు చూపిస్తున్నారు? వ్యక్తులనా, పరిస్థితులనా? విలన్ ఎవరు దీంట్లో? నా సినిమాలో హీరో కూడా విలన్ అవ్వచ్చు కదా. ఓకే, చెప్పలేం. ఓకే, సినిమా చూసి మీరు చెప్పాలి ఏమవుతుందని. ఓకే, ప్రస్తుతం ఉన్న సినారియో ఏమనిపిస్తుంది? మీరు పరిస్థితుల పైన, సమకాలిక రాజకీయాల పైన చేశారని సినిమా అని చెప్తున్నారు కదా, ప్రస్తుతం బయట నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తే మీ కామెంట్ ఏంటి? నా పొలిటికల్ కామెంట్స్ అన్నీ నేను నా షోలో చెప్తా. అది సినిమాకి మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ అండ్ పేస్ట్ వాడితే సినిమా దెబ్బతింటుంది. వీళ్ళిద్దరు సురేంద్రనాథ్ గారు. అందుకని నేను నా ప్రొఫెషనల్ టేక్, యాజ్ ఎ ప్రొఫెషనల్ పొలిటికల్ జర్నలిస్ట్, నా టేక్ ఎవ్రీ నైట్ 9 PM చెప్తూనే ఉంటా. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చెప్తే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లా. అంటే ముందే ఎవరికన్నా కొన్ని వర్గాలకి ఏమన్నా చూపించడం జరిగిందండి సినిమాని, పర్టికులర్ ఎవరికన్నా చూపించి వాళ్ళ డెసిషన్స్ డైరెక్ట్? ఫస్ట్ జర్నలిస్టులకే చూపిస్తున్నా. ఈరోజు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కాంట్రడిక్షన్ ఉంది. ఆ సీన్లో మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరే రెప్లికా అయితే, ఆ సినిమాలో డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు హీరో, తండ్రి చనిపోయి ఇంకా 10 గంటలు కూడా అవ్వలేదు, ఈ రాజకీయాలు మొదలెట్టారా, ఉందా మీకేమైనా అసలు తిట్టాడు.
సో జగన్మోహన్ రెడ్డి గారు హీరో నా క్యారెక్టర్ ప్రకారం, మీ దృష్టిలో అయితే. నా దృష్టి పాయింట్ సొసైటీలో మీరు అన్నారు చూడు, ఆ డైలాగ్ అక్కడ కట్ చేశారని. సొసైటీలో జర్నలిజంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఇచ్చారనే ఫీలింగ్ వెళ్ళింది జనంలో. కానీ ఈ సినిమాలో మీరు అనుకుంటున్న క్యారెక్టర్ తిడుతుంది రాజకీయాలు వద్దని. సో మీరు చెప్పిందే క్వశ్చన్ అయితే నా సినిమాలో జగన్ గారు హీరో అయి ఉండాలి. కాదు మొట్టమొదటి మొహం మీద చెప్పడానికి ఒక మాట, వెనకాతలు చెప్పడానికి ఒక మాట, రెండు మాటలు ఉంటాయి. అలా లేదు. ఆ మొహం మీద చెప్పడానికి మాట వాడుకున్న మాట కావచ్చు కదా అది. నిజంగా మీరు చెప్పిన టైంలో అలాగా రికార్డ్ కాలేదు, రిపోర్ట్ కాలేదు, చెప్పండి. 100% అలా రిపోర్ట్ అవ్వలే కాదు. బట్ ఇది మార్చి డైలాగు మళ్ళీ నెక్స్ట్ సీన్ ఇంకోటి ఉండొచ్చు కదా. మళ్ళీ మార్చడం ఎందుకంటున్నా? మూర్తి గారు, అయితే మీరు కాదని చెప్తున్నారు కదా, అయితే అట్లా పోలికలు అనిపిస్తున్నాయి. ఆయన ఎందుకు తీసుకున్నారు? మేమంతా ట్రైలర్ చూసినప్పుడు, ఫస్ట్ లుక్ చూసినప్పుడు అతనిలో మేము జగన్నే చూసాం. చూశారు కదా, నాకు చాలామంది మెసేజ్లు పంపారు, ఒక సన్నివేశంలో కేటీఆర్లా కనిపించాడని. అవును, కేటీఆర్ చాలా వాళ్ళ మంది నాన్న నాతో ఉన్నారండి. బీఆర్ఎస్ లీడర్లే నాతో మాట్లాడారు, అన్న మా అన్నని ఏమైనా పెట్టావా అని. కొంతమంది అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర క్లోజ్గా ఉండేవాళ్ళు, అన్న రేవంతా అని కూడా అడిగారు. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో యంగ్ పొలిటీషియన్లు ఎవరున్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటున్నారు దినేష్ని. అదే నేను చెప్తున్నా, దినేష్కి అదృష్టం, ఒకవేళ వాళ్ళు కనుక ప్రొడ్యూస్ చేస్తే మనోడిని వాళ్ళే తీసుకుంటారు. అసలు మూవీ అంటే మీరు చెప్పిన తర్వాత ఒక డౌట్ వస్తుంది. ఈ మూవీ ఏపీ రాజకీయాలకు సంబంధించిందా, తెలంగాణ రాజకీయాలకు సంబంధించిందా? ఈ మూవీ భారత రాజకీయాలకు సంబంధించింది. మూర్తి గారు, డైరెక్టర్ మూర్తి గారు, ఒక క్వశ్చన్ అండి. సార్, ట్రైలర్లో చూస్తే దేశ రక్షణకి సైనికుడు ఎంత అవసరమో, ఫుడ్ పెట్టడానికి రైతు అంత అవసరమో, అలాగే సమాజానికి జర్నలిస్ట్ కూడా అవసరం అన్నారు. నేను ఒక రిపోర్ట్ చూస్తే 2014లో ఇండియా ర్యాంక్ వరల్డ్ వైడ్ ప్రెస్ ఫ్రీడంలో ఇండియా ర్యాంక్ 130 ఉండేది. ఇప్పుడు 2024 చూస్తే 159కి వెళ్ళింది. ఇండిపెండెంట్ జర్నలిజం అనేది చాలా తగ్గిపోయింది. కానీ మీకు హ్యాట్సాప్ చెప్పచ్చు, ఒక జర్నలిస్ట్ని హీరోగా చేశారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ర్యాంకులు తగ్గిపోవడానికి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు తగ్గడానికి మీరు అనుకున్నది? థ్యాంక్ యూ. నిజంగానే నేను జర్నలిజం ఒక ఉద్యోగంగా, ఉపాధిగా నేను భావించలేదు, ఒక ప్యాషన్, ఒక వృత్తిగా భావించా. నాకు జర్నలిజం అంటే పిచ్చి. సో ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ నాగరిక సమాజంలో అయినా పబ్లిక్ వాయిస్ వినిపించే జర్నలిస్టుల మీద దాడులు జరగడం అత్యంత దారుణం, గర్హనీయం. మీరు చెప్పిన రికార్డ్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. 10 ఏళ్లుగా భారతదేశం ర్యాంక్ దిగజారింది పాత్రికేయుల మీద దాడుల విషయంలో. అన్ని రకాలుగా పేటరేగిపోయారు. మీడియాను కూడా అధికారంలో ఉన్న పార్టీలు హస్తగతం చేసుకుంటున్నాయి. ఇది మంచి పరిణామం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచి పరిణామం కాదు. మనం డెమోక్రసీలో ఉన్నాం. డెమోక్రసీలో ఉన్నప్పుడు ఆర్టికల్ 19(1)A రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కడికి ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారంగానే పాత్రికేయం నడుస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచేసి ఒక ఉత్తర కొరియాలోనో ఒక చైనాలోనో మారిపోవడం చాలా ప్రమాదం. దాన్ని ఎవరూ ఎలవ్ చేయకూడదు. అయినా కూడా ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, పల్లెల్లో కూడా గ్రామీణ విలేకరులు ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తూ ఇసుక సిండికేట్లో, ఇసుక మాఫియాలో, ఎర్రచందనం మాఫియాలో ఎక్కడ పడితే అక్కడ రిపోర్ట్ చేస్తూ ఆ ట్రాక్టర్ల కింద, లారీ టైర్ల కింద తొక్కించబడి చనిపోతున్నారు. యాక్సిడెంట్గా రిపోర్ట్ అవుతున్నాయి. ఇది చాలా బాధాకరం. మూర్తి గారు, ఈ సినిమాకి కథ అందిద్దాం అనుకునే థాట్తో ఈ జర్నీ స్టార్ట్ అయిందని తెలిసింది. డైరెక్టర్గా టర్న్ అవడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే కొత్త పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎవరు మీకు అది? అంటే యాక్చువల్లీ నేను కథే రాసుకున్నా, కథే చెప్పా ప్రొడ్యూసర్లకైనా హీరోకైనా. చెప్పిన విధానం బాగుంది, మీరే డైరెక్ట్ చేయండి అని 2 ప్రొడ్యూసర్లు అన్నారు, హీరో గారు అన్నారు. బట్ నాకు కొంచెం టైం కావాలని అడిగా. నేను ఏదైనా చేయాలంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి, నేను కొంత రీసెర్చ్ చేయాలి. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఏడీగా కూడా పనిచేయలేదు. కాబట్టి నేను చాలా రీసెర్చ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ యూజ్ చేసి బేసిక్స్ కూడా నేర్చుకొని, నాకు గురువుగా ఉన్న ప్లేబ్యాక్ ఫస్ట్ సినిమా చేయించిన జక్కార్ ప్రసాద్ గారు, నాకు విజేంద్ర ప్రసాద్ గారు బాగా క్లోజు, రాజమౌళి గారి ఫాదర్, రైటర్, దర్శకుడు వారు, దేవకట్ట, డైరెక్టర్ తేజ గారు. సో వీళ్ళందరితో మాట్లాడి, రాఘవేంద్ర గారు అందరితో మాట్లాడి అన్ని వీడియోలు చూసి నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, కుమారాజా ఆంజనేయులు గారికి ఓకే చెప్పా, హీరో గారికి కూడా ఓకే చెప్పా. అండ్ నా ఛానల్ యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ చేసింది 2 ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. నేను 5-6 రోజులు తప్ప ఏ రోజు నా ప్రైమ్ టైం షో మిస్ అవ్వాలి. సో నా యాజమాన్యం చాలా సహకరించింది. ఇప్పుడు ఈ 2 ప్రొఫెషన్స్ని కంటిన్యూ చేస్తారా? నాకు జర్నలిజం పిచ్చండి, ప్రాణం అండి.
డైరెక్టర్గా నాకు జర్నలిజం పిచ్చి ప్రాణం, అందుకే నా ఫస్ట్ సినిమాలో కూడా హీరో జర్నలిస్టు. నేను జర్నలిజాన్ని ఇమీడియట్గా వదలలేను. సినిమా ప్యాషన్, అన్నీ సహకరిస్తే పర్సూ చేస్తా. అయితే జర్నలిస్ట్గా ఒక ఇమేజ్ ఉంది కదా సార్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం కొత్త ఇమేజ్ యాడ్ అయ్యింది అనుకుంటున్నారు రేపు? అంటే నేను ఇమేజ్ అనేదాన్ని నమ్మనండి.